హనుమకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణం క్రెడిట్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. కేటీఆర్ ని బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఎమ్మెల్యే నాయని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో గాజులు, చీర, మంగళహారతులు తీసుకుని కాంగ్రెస్ నాయకులతో కలిసి చెప్పిన టైం ప్రకారం నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటుగా మహిళా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఫైట్ మారింది. పొలిటికల్ హీటు రోజు రోజుకు మరింత పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సవాల్ విసిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎవరు సవాల్ను స్వీకరించి రానటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చీర, గాజులతో కూడా స్వాగతం పలికేందుకు మహిళా నేతలంతా సిద్ధమై ఈ నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గర వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ గాజులను, చీరలను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది? కాంగ్రెస్ నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు? లోకల్ బీఆర్ఎస్ నేతలకు ఏం చెప్తారు? కేటీఆర్కు ఎట్లాంటి డిమాండ్ చేస్తారో వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎందుకు ఈ రోజు నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరికి చీరలు, గాజులతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఏం డిమాండ్ చేస్తారంటే? హన్మకొండ ప్రాంతానికి నయీం నగర్ని మేమే కట్టాము, మేమే చేశాము, మా అప్పుడే ఇది అభివృద్ధి అయిందని గత కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము బదులుగా ఈరోజు ఆదివారం 10 గంటలకి నయీం నగర్ నాలా దగ్గరికి రావాలి అని మేము చెప్పినాము. కానీ వాళ్ళు రానందుకు వాళ్ళకి చీర, జాకెట్, పూలు మేము ఇవ్వడం జరుగుతుంది. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 20 ఏళ్ళు పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయని వినయ్ భాస్కర్ గారు పరిపాలించారు. మరి అప్పుడు 20 సంవత్సరాలు మరి చేయలేదు. ఇది ఇప్పటి సమస్య కదా. గతంలో 30 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎవరు అడిగినా చెప్తారు, మాకు పెద్ద సమస్య, మన హన్మకొండ ప్రాంతానికి పెద్ద సమస్య నయీం నగర్ నాలానే. దీని పక్కన చుట్టుపక్కల ఉన్న 5-6 డివిజన్లకు కూడా నీళ్ళు వస్తాయి. వాళ్ళకి గతంలో ఉన్న కేటీఆర్ గారు పరామర్శించారు, అందరు పరిశీలించిళ్ళు. మరి అప్పుడు చేయలే అభివృద్ధి. మరి ఇప్పుడు మేము గెలిచినాక ఎమ్మెల్యే గారు, నా స్థానిక ఎమ్మెల్యే గెలిచినాక 3 నెలలకనే ఇది అభివృద్ధిలో పదంలో నడుస్తుంది. మీ మీడియా సాక్షి మాకు. మరి అప్పుడు చేసినప్పుడు ఇక్కడ ఇది అభివృద్ధి చెందింది, మళ్ళీ ఇది ఓపెనింగ్ అయింది. దీనికి తరుణంలో ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చేశారంటే అన్నకి పూలాభిషేకం చేసింది. అది జీర్ణించుకోలేకనే ఈ రోజు అన్నకి పూలాభిషేకం కాదు, పాలాభిషేకం కూడా చేస్తారు. మరి అది కనబడతలేదా? ఇవన్నీ చేస్తారు. మరి ఇది మీరు చేసింది కాదు. మా హయాంలో, మా ప్రభుత్వంలో 9 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది నయీం నగర్ నాలా మాతోనే సాధ్యమైంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని కబ్జాలు, ఎక్కడ అడిగినా ఇవి అన్ని కబ్జాలు. అది మీరు బయట పడుతుందని మీరు ఆ రోజు చేయలే. అందుకే మేము చేసినాం, చేసి చూపెట్టినాం కాబట్టి ఇది మా నాయనన్న సాక్ష్యమే. ఇది నయీం నగర్ నాలాని నాయని నగర్ గా మేము ప్రకటించడం జరుగుతుంది. ఎందుకు గాజులు తీసుకొచ్చారు? ఏం చెప్తారు బీఆర్ఎస్ నేతలకు? మేము శుక్రవారం రోజు మీరు అన్నయ్య వేసిన సవాల్కి ఇవ్వాలని మేము స్వాగతించినాము. ఎందుకంటే మీరు వస్తే ఈరోజు 10:30కు మీరు గనక వస్తే ఈ మంగళారతో స్వాగతం పలుకుతాము. వచ్చి చర్చకు దిగండి. రాకపోతే ఈ చీర, జాకెట్, గాజులు ఇచ్చి మీకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు రాలేదు. అంటే చేస్తే ఈ బ్రిడ్జి కట్టడంలో మీది ఇసమెత్తు ఉన్నా కూడా మీరైతే వచ్చి చేదురు కదా, మీది ఏమీ లేదు. అందుకే మీరు వస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్న బాధితులు ఉన్నారు కదా, వాళ్ళేదంటారు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చి చూసిపోయినప్పుడు ఏమన్నాడు? 10,000 ఇస్తా అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ బాధితులు ఉన్నారు, తీసుకోండి, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి. వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళు ఎంత నరకం అనుభవించిండ్రు అప్పుడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. కానీ ఈ సంవత్సరం అట్లా జరిగిందా? అది నాయనన్న వల్ల సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 నెలల్లో ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంత పెద్ద ఫండ్స్ తీసుకొచ్చి ఈ ఒక్క బ్రిడ్జ్ విషయమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ. అంతేకాకుండా ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజానాయకుడు రాజేందర్ అన్న. రాజకీయ నాయకుడు కాదు, పదవుల కోసం ఎంపర్లాడి ఓట్ల కోసం వచ్చినప్పుడు తిరిగే నాయకుడు లాంటి వాడు కాదు. కాబట్టి ప్రజలు అనే పాలన మెచ్చి, అన్నగారి పాలన మెచ్చి పాలాభిషేకం కూడా చేస్తారు. మరప్పుడు మీరు ఇక చచ్చిపోతారో ఉంటారో, మీరు ఎక్కడ ఊరేసుకుంటారో మాకు తెలియదు. కానీ పూలాభిషేకానికే ఇట్లా చచ్చిపోతారు. ఒక్కొక్కరు పాలాభిషేకం చేయడానికి కూడా చూస్తున్నారు. ఇవాళ కూడా చేసిండ్రు. మరి మీరు ఇట్లా మీ వల్ల కానీ ఎదుట వాళ్ళ ఊరి కోసం, ప్రజల కోసం మీరు చేసేటువంటి వాళ్ళైతే మీ వల్ల కబ్జాల వల్ల చాలా నష్టమైనప్పుడు వాటిని దిద్ది మంచిగా చేస్తున్నప్పుడు ప్రజలు బాగుపడుతున్నారు కదా, మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు అని సంతోషించండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరున్నప్పుడు మీరు చెప్పాలి. ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవి చేయండి అవి చేయండి అనాలి. అలాంటిది పోయి అది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం, వాటికి ఆడ ఊడ్చింది మేమే, కట్టింది మేమే, మీరు సున్నాలు వేసిందని మాట్లాడే ఎంతవరకు అది కరెక్ట్? మీ మాటలు కోటలు దాటుతాయి, మీ కాలు కడప దాటది. సిగ్గుపడాలి మీ చర్యలకు.
మీరు చేసేది మొత్తం రాష్ట్రాన్ని గందరగోళంలో పెట్టిండ్రు, త్రిశంకు స్వర్గంలో ఉంచిండ్రు, అటు ఉట్టుగా ఆకాశానికి కాకుండా పెట్టిండ్రు. సిగ్గుపడాలి రేవంత్ అన్నది ఒక్కొక్కటి సిస్టంలా తీసుకొచ్చి చక్కగా సరి చేస్తున్నందుకు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ నాయని రాజేందర్ రెడ్డి అన్న జోలికి రావాలంటే మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఖబర్దార్ కేటీఆర్ వీళ్ళు ఫోన్లు చేసిండ్రు, ఎవరినో గాడిదలని గుర్రాలని, మీకు ఇంకా అదే మత్తులో ఉండి మాట్లాడకండి, అర్థమైందా? ఇక్కడ ఉన్నది రేసు గుర్రం, బరాబర్ అన్ని నిర్వర్తించి కరెక్ట్గా ఏ పని ఎవరికి ఏ ప్రజలకు అవసరమో వాళ్ళు నోరు తెరిచి అడగక ముందుకే అక్కడ సహాయం అందుతుంది. అది మీరు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడతారు. పశ్చిమ నియోజకవర్గం వైపు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఖబర్దార్, బాగుండదు ఇంకోసారి. వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ నేతల అభిప్రాయం అయితే ఇలా చీరలతో గాజులతో కూడా వచ్చి బీఆర్ఎస్ నేతలకు స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ నేతలంతా కూడా ఈరోజు రాలేదు, బహిరంగ చర్చకు రానటువంటి నేపథ్యంలోనే గాజులు చీరలు ఇస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతల అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. మరి ఈ గాజుల చీరలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, ఇంకా ముందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పొలిటికల్ వాతావరణం ఎట్లా ఉండబోతుందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.